మసాలా సినిమాలో ఐటెం సాంగ్ లేకపోతే కుదరదు అంటుంటారు అటు దర్శక నిర్మాతలు, ఇటు మాస్ ప్రేక్షకులు. ఐటెం సాంగ్స్ ఇప్పటివి కావు, మాస్ సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నవే. అలనాటి కాంచనమాల నుంచి నేటి కాజల్ వరకు హీరోయిన్లు కూడా అడపాదడపా మాస్ డాన్సులు చేసేవారే. అయితే ఇప్పుడు ఐటెం సాంగులు చేయడానికి చాలా మంది స్టార్ హీరోయిన్లు సైతం సై అంటున్నారు. శృతి హాసన్, కాజల్, చార్మి, అంజలి, అనుష్క ఇలా చెప్తూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఈ హీరోయిన్ల దెబ్బకి అసలు సిసలు ఐటెం గర్ల్స్ ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు కనుమరుగయ్యారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే హీరోయిన్గా మంచి ఫామ్లో ఉన్న వారితో తమ సినిమాలో ఐటెం సాంగ్కి ఒప్పించడం. అలా శృతి హాసన్ మహేష్ సినిమాలో, కాజల్ ఎన్టీఆర్ సినిమాలో చిందులేశారు. ఒక ఐటెం సాంగ్ చేస్తే చాలు మొత్తం సినిమాకి చేసినంత రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. మరెందుకు చేస్తాం అంటూ స్టైల్గా చెప్తున్నారు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు. అసలు ఈ ట్రెండ్ మొదట బాలీవుడ్లో మొదలైంది అని చెప్పాలి. అక్కడ మంచి హిట్లిచ్చి ఫామ్లో ఉన్న హీరోయిన్లు ఉర్మిళ, ప్రియాంక లాంటి హీరోయిన్లు సైతం మరో సినిమాలో ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ ఐటెం సాంగ్ వల్ల మాకు పేరొస్తుంది, ప్రేక్షకుల అభిరుచి మారిపోతుంది, మమ్మల్ని ఇటు హీరోయిన్స్ గాను ఆదరిస్తారు, ఐటెం గర్ల్స్ గాను బ్రహ్మరథం పడతారు అనే హీరోయిన్లు లేకపోలేరు. ఆ మధ్య ఈ ఐటెం సాంగ్ పై ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది చార్మి. తప్పేముంది, మంచి సినిమా కథల కోసం వెయిట్ చేస్తున్నాను, ఈలోపు ఏదైనా పెద్ద సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటే నేను రెడీ అని ఓపెన్ గా చెప్పింది. ఇంకేం, దాదాపు స్టార్ హీరోయిన్లంతా ఈ మసాలా డాన్స్లకి రెడీ. వాళ్ళ చేతిలో సినిమా లేకపోతే ఐటెం సాంగ్లు మాత్రం తప్పకుండా ఉంటాయి ఫ్యూచర్లో.